ఆరాధన ప్రారంభించుకుందామా. ఆరాధన కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ఆయన, కృపా కనికరం కలిగిన తండ్రి, సర్వాధికారి మీకు వేలాది వందనాలు ప్రభా. అప్పుడు నాయన ఎంతగానో నాన్న సజీవుల క్రమంలో నుంచి నాన్న ఈ బుధవారం ఆరాధనలో ప్రభా ఇలా కార్యక్రమం అంతట్లో మీరు ఏమన్నా వచ్చింది నాయకుపరచండి ప్రభా. అయ్యా నాన్న వీక్షిస్తున్న ప్రతి కూడా నాయకుపరచండి ప్రభా. వెనుక చూడు గ్రహించడం మనసు చేయండి. దీన్ని నలుపురా నా పక్షాన్ని కూడా మీరు నిలబడింది అయ్యా. నా నోటికి తోడుగా మీరే ఉండి నన్ను మీరే ఆయుధపరిచి మీరే నన్ను బలపరిచి సహాయం చేసి జ్ఞానం ఆత్మ చేత నన్ను బలపరచమని ఆరాధన అంతటా మీరు అధ్యక్షత వహించి మీరే మహిమ పొందుకోమని సహాయం చేయండి. నదులని యేసయ్య నామంలో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పేరిట మీ అందరికి వందనాలు. లైవ్ చూస్తున్న వాళ్ళందరూ వీక్షిస్తున్న అందరు కూడా దేవుని పేరిట వందనాలు. వాక్యం చూసుకుందామా. ఈ బుధవారం ఆరాధన హెచ్కేల్ గ్రంథము 14వ అధ్యాయము. హెచ్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములే నిలుపుకొని ద్వేషమును పుట్టించు అభ్యంతరము తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యందు ఏమైనా విచారణ చేయదగునా? చాలమ్మా. ఇక్కడ అభ్యంతరాలు వాక్యాంశం ఏంటంటే క్రీస్తు విషయంలో మరి దేవుని విషయంలో అభ్యంతరాలు ఉంటేనంట మనం ఏ కార్యాలు చూడమంట. ఇక్కడైతే హెచ్కేల్ గ్రంథంలో నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహములు నిలుపుకొని దోషము పుట్టించుచు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. వీరు నా యొక్క ఏమైనా విచారణ చేయదగునా. అయితే మరి ఇక్కడ అభ్యంతరాలు అంటే ఏంటంటే మరి క్రీస్తు విషయంలో క్రీస్తు అంటే ఇష్టమే, మరి దేవుడు అంటే ఇష్టమే, దేవుడు చేసే కార్యాలు అంటే ఇష్టమే. కానీ మరి బాప్తిస్మం అన్నా మరి దేవుని నమ్ముకుని ఆయన యందు సొంత రక్షగా నమ్మాలన్న చాలా మందికి అభ్యంతరాలు ఉంటాయి. అంటే ఈ లోకంలో మరి వివాహ విషయంలో కానీ ఏదైనా సరే, మరి బంధువుల విషయంలో కానీ మరి క్రీస్తు విషయంలో అటువంటి విషయాల లోకానుసారమైన అభ్యంతరాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మరి దేవుడు అన్ని కార్యాలు చేయాలని ఆశపడతారు కాదు కానమ్మా. మరి క్రీస్తు విషయంలో మరి దేవుడి విషయంలో మనం అభ్యంతరాలు పెట్టుకుంటే మరి విగ్రహాలు మనం ఈ లోకంలో అన్ని విగ్రహాలు మనం పెట్టుకుని మరి దేవుడికి అయిష్టమైన మనం పెట్టుకుంటే మనం ఏ కార్యాలు చూడం. కాబట్టి మరి దేవుడి విషయంలో అభ్యంతరాలు పడకూడదు. అవునంటే అవునన్నా, అది కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. మరి అటు ఇటుగా ఉండకూడదంట. మరి ప్రకటన గ్రంథంలో ఉండదు కదా, మరి నులువెచ్చగా ఉంటూ వేస్తానని దేవుడు అంటున్నాడు. మరి మనం ఎటు ఉండకూడదు. రెండు మరి పడవల మీద కాలు వేయకుండా మరి అభ్యంతరాలు మనలో ఉంచుకోకుండా మరి క్రీస్తు వైపు చూడాలి. ఇక్కడ హెచ్కేలతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, వారైతే దోషక్రియలు అంటే దోషము పుట్టిస్తున్నారని చెప్తున్నాడు అనమాట. నరపుత్రుడు, ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహంలో నిలుపుకుని దోషం పుట్టించుచు అభ్యంతరములు తమ ఎదుటనే మరి అభ్యంతరాలు పెట్టుకుని దేవుని విషయంలో అభ్యంతరాలు పెట్టుకుని నాకు అది చేయ, నాకు ఇది చేయి, నా బిడ్డకు అది చేయి, ఇది చేయని అడుగుతా ఉంటారు. కాదమ్మా, అలా కాదు. మనం క్రీస్తు విషయంలో మరి క్రీస్తు మనం ఆనుకున్నప్పుడు రైగర్ ఒక మాట అంటాడు కదా, దేవుని నమ్ముకోవడం అంటే చాలా ధైర్యం ఉండాలి, త్యాగం ఉండాలి. మరి క్రీస్తు నమ్ముకున్నాక మనం అన్ని విషయాలు మరి క్రీస్తు తప్ప మన దేనిని విగ్రహంగా పెట్టుకోకుండా ఆయన విషయంలో ఏ అభ్యంతరాలు లేకుండా క్రీస్తు వైపు చూస్తే నువ్వు కార్యాలు చూస్తావు. కానీ అభ్యంతరాలు పెట్టుకుంటే నువ్వు ఈ లోకంలో అది కావాలి ఇది కావాలని మనం మరి వివాహాల విషయాలు కానీ బాప్తీసాల విషయాలు కానీ లోకంలో ఏదైనా మనకి ఏదైనా జరగకపోతే మరి ఇక్కడ జరగట్లేదు, ఇక్కడ కలిసి రావట్లేదు, వేరే చోటకి వెళ్తారు. అది కాదు. క్రీస్తు విషయంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అభ్యంతర పడకుండా విశ్వాసంతో క్రీస్తు వైపు చూస్తారో వారే కార్యాలు చూడగలుగుతారు. కాబట్టి మనందరం కూడా అలా ఉందాము. మరి మరి అభ్యంతర పడే వాళ్ళు చాలా ఎలా ఉన్నారో కూడా వాటిలో చూసుకుందామమ్మా. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనం చదవండి. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ. చాలు. మరి ఇక్కడ మరి అభ్యంతరాలు రావడం సాధ్యమే గాని వస్తాయి. మరి క్రీస్తు నమ్ముకున్నాక మరి అభ్యంతరాలు వస్తాయి. వచ్చినప్పుడు అంట మరి అటువైపు చూడకుండా ఎవరి వల్ల వస్తాయో వారికే శ్రమ అన్నాడు. కాబట్టి మరి క్రీస్తు విషయంలో అభ్యంతర పడకుండా మరి నేను నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఏదైనా సరే నేను దేవుడి కోసం నిలబడతా, నా దేవుడు నాకు కార్యం చేయాలని నువ్వు అభ్యంతర పడకుండా దేవుడి వైపు చూస్తే మరి నీకే శ్రమ లేకుండా నీ కుటుంబం దీవెనకరంగా ఉంటది. కాబట్టి మరి లోకంలో అభ్యంతరాలు రావడం అసాధ్యం అన్నాడు. అంటే వస్తాయి తప్పక. క్రీస్తు నమ్ముకున్నాక దేవుడు నమ్ముకున్నాక అభ్యంతరాలు వస్తాయి. మరి వచ్చినప్పుడు వాటిని జయించడానికి నువ్వు ఇష్టపడు, అప్పుడు నీ కుటుంబంలో మీరు జరిగింది.
అదే అభ్యంతరాలు పెట్టుకుని జీవిస్తావు అనుకో, వారికి శ్రమ దేవుడు చెప్తున్నాడు కాబట్టి మన అభ్యంతరాలు పెట్టుకునే వారు ఉండకుండా అమ్మా క్రీస్తు వైపు చూద్దాము, దేవుని మహిమపరిచే వారుగా మనం ఉందాం. అదే విధంగా లోకాసు వార్తలు కూడా చూద్దాము. 17వ అధ్యాయము లోకాసు వార్త 17వ అధ్యాయం 1-2 చదవండి. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరంలో రాకపోవుట అసాధ్యము గాని అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవానిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుట కంటే వాని మెడకు తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయుట వానికి మేలు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ కూడా అదే మాట. మరి మత్తయి సువార్తలో గాని మరి లోకాసు వార్తలో గాని ఆయన తన శిష్యులతో ఇట్లైనా అభ్యంతరము రాకపోవట అసాధ్యం కానీ అవి ఎవరి వల్ల వచ్చిన వానికి శ్రమ. వాడి ఈ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలిగి చేయడం కంటే వాని వెనుక తిరుగుట రాయి కట్టి సముద్రంలో పడవేయట కంటే వారికి మేలు. మరి దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు కదా, మరి ఎవరు అభ్యంతరాలు వస్తాయి, రాకపోగాని అవి వస్తాయి కాబట్టి వాటిని మీరు చేయించాలి. ఎవరి వల్ల వస్తాయో మరి అది మనకి ఎలాగంటే క్రీస్తు నమ్ముకున్నాక సాతాను ఏం చేస్తుందంటే లోక వైపు లోకాశల వైపే చూస్తుంది. మరి దానికి శ్రమ ఉంటది. అయినా సరే మనకి ఎప్పుడు నిత్యము మనల్ని అభ్యంతరపరుస్తూనే ఉంటది. మరి ఆయన క్రీస్తులో మనం ఎదగకుండా, ఆయన ఆత్మీయతలో మనం ఎదగకుండా జీవించాలనేది ఎంతగానో కష్టపడుతూ ఉంటది. మరి దానికే చివరికి దానికి శ్రమ వస్తుందని తెలిసి కూడా మనల్ని ఆత్మీయులు ఎదగకుండా అది పోరాడుతూనే ఉంటది. మనమైతే మన అభ్యంతరాల వైపు చూస్తాం, లోకం వైపు చూస్తాం, మన పరిస్థితులు మన ఇబ్బందులు బట్టి చూస్తాం కానీ క్రీస్తు వైపు చూడని వారుగా మనం ఉండం. క్రీస్తు వైపు చూస్తేనే నీకు మేలు జరిగింది కాబట్టి మన కుటుంబాల శ్రమ తెచ్చుకోకుండా మరి క్రీస్తు విషయంలో అభ్యంతర పడకుండా మనం ఉండేవారం ఉంటే తప్పక మనం దీవించబడతామా. మరి ఇంకో వాక్యం కూడా చూసుకుందామా. 1 కొరింథీయుల పత్రిక 8వ అధ్యాయము 1 కొరింథీయుల పత్రిక 8వ అధ్యాయము 9 చదవనం. 8వ అధ్యాయం 9వ వచనం. యూదులకైనను క్రీస్తు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరం కలుగజేయుడి. యూదులకైనను గ్రీస్తు దేశస్థులకైనను దేవుని సంగముకైనను అభ్యంతరము కలుగజేయకుడి. చాలమ్మా. ఇక్కడ భోజనం విషయంలో కొన్ని మాటలు దేవుని కృతజ్ఞత చెల్లించాలని సంఘంలో పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ సంఘానికి ఒక సమస్య వచ్చినప్పుడు మరి వారు కాబట్టి మీరు భోజనము పానం చేసి మీరు ఏమి చేసిన సమస్తం దేవుని మహిమ కొరకే చేయాలంట. మనం ఏది చేసినా సరే పైన వచ్చిన చదువుకుంటే 10వ అధ్యాయం 31వ వచనం చదువుకుంటే మనం అర్థమవుతుంది మనం దేవుడు ఏ విషయంలో పౌలు గారితో మాట్లాడుతున్నాడు. మరి మనం ఏది చేసినా సరే దేవుడు మహిమార్థంగానే మనం మహిమపరిచేవారుగానే ఉండాలి. 32వ వచనం ఏంటంటే ఎవరికైనా సరే యూదులకైనాను గ్రీకు దేశస్తులకైనాను దేవుని సంఘమునకైనా అభ్యంతరము కలుగచేయకూడదు. అంటే మరి సంఘాన్ని విషయంలో చాలా మంది మరి సంఘ విలువ తెలీదు, సంఘం అంటే ఏంటో తెలీదు, కానీ మరి సంఘం విషయంలో అనేకమైన అభ్యంతరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి సంఘం అంటే మరి తన రక్తము చేత సొంత రక్తం చేత మరి క్రీస్తు మరి సంఘాన్ని కట్టాడు కాబట్టి మరి సంఘం విలువ తెలుసు కాబట్టి పౌలు గారు మాటలు చెప్తున్నాడు. మీరు సంఘం విషయంలో అభ్యంతరాలు పడవద్దు. మరి ఏది చేసినా సరే క్రీస్తు నిమిత్తం ఆయన నామ మహిమార్థంగానే మీరు చేయండి, మహిమపరిచేవారుగా ఉండండి. కానీ మరి భేదాలు పుట్టించేవారుగా అభ్యంతరాలు పుట్టించేవారుగా మరి సంఘంలో మీరు ఉండొద్దని అక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి మరి సంఘం విషయంలో మీరు అభ్యంతరాలు కలిగి ఉండబాగండి. సంఘం మరి ఆయన రక్తము చేత తన స్వరక్తము చేత కొనబడిన సంఘం కాబట్టి సంఘం విలువ తెలుసుకునే వాళ్ళం ఉండాలి. మరి సంఘం అంటే మరి 4 కోడలు కాదమ్మా, మనం విశ్వాసులుగా మరి దేవుని నమ్ముకుని ఆయన సత్య స్తంభాలుగా మనం జీవిస్తున్నాం కాబట్టి అవునంటే అవును, కాదంటే కాదుగా మనం జీవించే వాళ్ళు ఉండాలి తప్ప ఏదైనా సరే నా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని మనం ఉండాలి తప్ప మరి సంఘ విషయంలో కానీ క్రీస్తు విషయంలో అభ్యంతర పడేవారు ఏ మేలు చూడరు. మరి వారికి శ్రమే వస్తుంది కాబట్టి అలా ఉండకుండా మరి క్రీస్తు నమ్ముకుంటే పూర్తిగా దేవుని మీద ఆనుకుంటేనామో నువ్వు కార్యాలు చూడవు. మరి దావీదు అంటాడు కదా, మరి దేవుని మీద అయ్యా మరి మోషేగాడు అంటాడు మాట, అయ్యా నీ సన్నిధి నా నుంచి దూరం చేయొద్దని అడుగుతాడు. మరి దావీదు అనే మాట అదే, మరి మోషేగాడు అదే మాట అంటాడు, అయ్యా మరి నీ సన్నిధి నాతో పాటు రాకపోతే నేను
నేను వెళ్ళను ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకెళ్ళి, నువ్వు నాతో వస్తేనే అన్నారు. మరి సౌలు పౌలు అక్కడ మోషే గాని, దానియేలు గాని, దావీదు గాని మరి దేవుని సన్నిధిని కోరుకున్నారు. వారు అభ్యంతర పడాల, మరి దేవుని వైపే విశ్వాసంతో చూచారు కాబట్టి, వారు కార్యాలు చూచారు కాబట్టి మరి దేవుడి శాశ్వతమైన కృప వాళ్ళు పొందుకున్నారు. మరి సంఘ విషయంలో అభ్యంతరాలు పడద్దు. మీరు ఏ చేసినా సరే దేవుని మహిమార్థంగా దేవుడు చేయమన్నాడు కాబట్టి ఆ రీతిగా మనం చేసే వారం ఉన్నామా. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం కూడా చదువుకున్నామా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 33, 34 చదువుకున్నాం. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరం పడినను నేను ఎప్పుడూనూ అభ్యంతరం పడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలా మనం ఇప్పుడు వరకు నేను వాక్యం చెప్పిందంటే అభ్యంతరం. మనం కూడా అంటాం కదా, క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత అయ్యా నేను అభ్యంతర పడను, నువ్వు నాకు కావాలని మనం కూడా క్రీస్తు వైపు చూడటం. మరి ఇక్కడ శిష్యుల్లో మరి పేతురు గారు ఏమంటున్నాడు, ఎవరు పడినా సరే నేను మటుకి అభ్యంతర పడనని చెప్తున్నాడు. మనం అయితే పేతురు లాగానే చెప్తా ఉంటాం, పైకి పెదాల్లో హృదయంలో మటుకి దేవునికి దూరంగా ఉంటాం. మరి అక్కడ ఒక మాట అంటున్నాడు, ఎవరైతే అయితే ఈ రాత్రి నన్ను తీసుకెళ్తారు, నన్ను పట్టుకుంటారు, మరి గొర్రెలు మరి కాపని పట్టుకుంటారు, గొర్రెలని చెదురుపోతాయి అన్న మాట చెప్తుంటే ఎవరైనా అభ్యంతర పడతారు, కానీ నేను మటుకి అభ్యంతర పడినని పేతురు గారు గొప్పగా చెప్తున్నాడు అక్కడ. మరి దేవుని మీద విశ్వాసం, ప్రేమ పెదవులతోనే చెప్తున్నాడేమో. మరి ఆయన అనుకున్నాడు హృదయంలో ఉన్నది, మరి దేవుడు ఎరగడనుకున్నాడో గాని ఏమో గాని అక్కడ ఏమన్నాడు, పై పెదాలకి నువ్వు ఎవరైతే ఎవరైనా ఈ 12 మందిలో ఎవరైనా సరే అభ్యంతర పడినా సరే నేను మటుకు అభ్యంతర పడినయ్యా, నీ వెంటే నేను ఉంటాను, నీ కోసం చనిపోతానట్టుగా మాట్లాడినప్పుడు 34 వచ్చిన ఏమన్నాడు, నువ్వు కోడు కుయ్యక ముందే నా గురించి నువ్వు నన్ను ఎరగనని ముమ్మార్లు చెప్తాడు, 3 సార్లు నా గురించి చెప్తా ఉంటా. మనం కూడామ్మా ఈ లోకంలో మన పరిస్థితులను బట్టి ఏదో దేవుని నమ్ముకోవాలి కదా కాబట్టి వాళ్ళు నమ్ముకున్నారు వీళ్ళు నమ్ముకున్నారని కాదు కానమ్మా. మరి క్రీస్తు మీద ఎవరైతే ఆనుకుంటారో, ఆయన విషయాలు అభ్యంతర పడకుండా దేవుని మీద ఆనుకుంటారో వారికి మేలు జరుగుతుంది. కాబట్టి పేతురులాగా మరి డాంబికంగా అనేక మాటలు చెప్తా ఉంటాం, సంఘ విషయంలో గాని, దేవుడి విషయంలో గాని, సేవకుడి విషయంలో గాని, అయ్యా నేను నీ విషయంలో అభ్యంతర పడను, సంఘంలో అభ్యంతర పడను, దేవుడి చేయడంలో ముందుంటానంట. ఈ లోకంలో మాట ఉండదు సామెత, ఎవరైనా ఒక మాట ఇస్తారు, నేనున్నానమ్మా నేను చేస్తానంటారు, కానీ ఎవరు ఆ మాటకి బదులుగా ఉండరు. మనుషులు మాట ఇస్తారు కానీ దాన్ని నెరవేర్చు, కానీ దేవాతి దేవుడు మన పట్ల మాట ఇస్తే తప్పగా నెరవేర్చే దేవుడు. అలాగే మరి పేతురు గారు ఈ విషయంలో ఏమంటున్నాడంటే, దేవుడి విషయంలో ఎవరైతే ఈ లోకంలో ఎవరైనా అభ్యంతర పడతారు కానీ నీ విషయంలో నేను అభ్యంతర పడినని మరి అక్కడ బొంకినప్పుడు మరి ఒక కోడిని తీసుకొచ్చి అక్కడ ఏమని చెప్పాడమ్మా, నువ్వు ముమ్మారు మరి కోడిని, అక్కడ ఒక మాట ఉంది కదా, కోడితో దేవుడు బుద్ధి చెప్పినట్లు మరి పేతురు గారిని ఏమంటున్నాడు, కోడి కొయ్యకు ముందే ముమ్మారు నన్ను ఎరగవని నువ్వు చెప్పేదు అని అక్కడ పేతురు గారు తనప్పుడు చాలా మరి నేను అసలు దేవుని విషయంలో నేను అభ్యంతర పడినయ్యా, నీతో నేను ఉంటానని చెప్పినాడు. మరి ఆ మాట అన్నప్పుడు చాలా దుఃఖపడతాడు. తర్వాత దేవుడు తీసుకెళ్ళినప్పుడు తను ఇంకా మన కింద చదువుకుంటే మరి వాళ్ళందరూ అడుగుతాడు, నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నవాడు అంటే కాదు కదా అన్నప్పుడు మరి అక్కడ గొప్ప మాట ఉంటది, దేవుడు అంట పేతురు గారు చాలా ఎలుగెత్తి ఏడ్చాడంట. మరి ఒక మాట ఉంటది మన బైబిల్లో, ఒక గ్రంథం చూసుకుందామా, యోబు గ్రంథం 12వ అధ్యాయం తీనమ్మా సారి. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. మరి ఇక్కడ యోబు గ్రంథంలో అయినను మృగములు విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులు విచారించుము, అవి నీకు తెలియజేయును. ఇక్కడ ఒక మాట ఉంది, మరి పేతురు గారికి తెలియజేసింది ఏంటమ్మా, మరి దేవుడు సృష్టించిన జీవరాశుల్లో కోడొకటి. మరి ఇక్కడ అన్నాడు కదా, మీరు అందరూ ఇలాంట, మనం యోగ భక్తులు ఏమంటున్నాడు, అయినను మృగములు విచారించమై మీకు బోధించు. అంటే ఈ లోకములు సృష్టించిన జీవరాశులు కానీ ఏదైనా సరే, మరి సామెతలో ఒక మాట ఉండదు కదా, సోమరి చీమల దగ్గరికి వెళ్ళు, దాని నడతను చూసి బాగా నువ్వు సోమరి గురించి చెప్తా ఉంటాడు, మరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటాడు. అలాగే మనం కూడా అంటమ్మా, మరి పేతురు గారు ఈ లోకములు మనం కూడా అలా అంటాం కదా, క్రీస్తు అంటే ఇష్టం,
మరి దేవుడి మందిరం అంటే ఇష్టం, వస్తాం, దేవుడిని నమ్ముకుంటాం, వస్తాం. కానీ బాప్తీసం అన్నా మరి వివాహాల విషయాల్లో కానీ దేవుడిని మరి ఇతరుల ఎదుట సాక్షిగా నిలబడాలన్నా అది బట్టి చాలా అభ్యంతరాలు. మరి పేతురు గారు ఏమన్నాడు, అయ్యా నేను మట్టికి ఎవ్వరు అభ్యంతరపడి నేను అభ్యంతరపడిన అంటాడు. మరి పేతురు గారిని మరి ఎవరితో దేవుడు సిగ్గు తీశాడమ్మా? కోడితో. మరి మనం జీవరాశుల దగ్గరికి ఎలా నేర్చుకోవాలంట, మరి సోమరేలి చీమల దగ్గర ఎలా నేర్చుకోవాలో యోబు భక్తుడు గారు ఏమన్నాడు, మృగములు విచారించి అవి మీకు బోధించును. ఆ దగ్గరికి వెళ్తే ఎలాంట మనకి అవి బోధిస్తాయి. ఆకాశ పక్షులు విచారించు అవి మీకు తెలియజేయదు. మరి దేవుడు మరి జీవరాశులన్నీ మనకి నేర్పిస్తున్నాయి అంట. మరి మనమైతే నేర్చుకోం, డాంబికాలు చెప్తా ఉంటాం, దేవుడి విషయాలు అభ్యంతరాలు పడతా ఉంటాం. దేవుడు అంటే ఇష్టమే, కానీ మరి లోక విషయంలో లోక మనుషుల వైపు చూసి అభ్యంతరాలు పడిపోయి మన కష్టాలు మన ఇబ్బందుల వైపు చూసి మనం దేవుని విషయాలు అభ్యంతర పడతాం. కాబట్టి అది మనం ఉండకుండా మన కుటుంబాలకు శ్రమ తెచ్చుకోకుండా మేలు తెచ్చుకునే వారుగా మనం ఉండాలి. మరి జీవరాశులని మనకి బోధించేటట్టుగా ఉన్నాయి. కాబట్టి మరి యోనాకి మరి చేప ద్వారా బుద్ధి చెప్పినట్లు, మరి పేతురు గారికి మరి దేవుడు కోడి ద్వారా బుద్ధి చెప్పినట్లు, మరి బిలాముకి గాడి ద్వారా బుద్ధి చెప్పినట్లు, మరి మరి లోకమంతా సృష్టి యావత్తు దేవునికి లోబడని దేవుడు చెప్పినట్టు వెంటనే. కానీ దేవుడు సహస్తాలతో మనం నిర్మించుకుని మనమే దేవుడు మాట వెంటలా. దేవుడు అంటే ఇష్టం అంటాం, పైకి మరి హృదయంలో అభ్యంతరపడే వారుగా ఉంటాం. కాదమ్మా, అలా ఉండకూడదు. క్రీస్తు విషయంలో ఎవరైతే అభ్యంతర పడతారో వారందరూ మరి వారికే శ్రమ అంటున్నాడు. కాబట్టి మనం అలా అభ్యంతర పడకుండా మరి దేవుడు మేలు చేసేవాడు. మన విగ్రహాలు పెట్టుకుని లోకంలో దుష్కార్యాలు పెట్టుకుంటే మనకి ఏ మేలు జరగవు. కాబట్టి క్రీస్తు వైపు చూద్దాం. మరి సృష్టి ఎలాగా ఆసక్తితో చూస్తుందంట. రోమపత్రిక 5వ అధ్యాయం తీనమ్మా. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ అధ్యాయము రోమపత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయము 19వ వచనం చదువుకోండి. దేవుని కుమారులు ప్రత్యక్షతము కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. మరి ఇక్కడ నేను చెప్పే కదా యోబు గ్రంథంలో మరి మృగముల దగ్గర జీవరాశుల దగ్గర విచారించి చూడాయి మీకు బోధిస్తాయి. మరి ఇక్కడ ఒక మాట ఉంది 8వ అధ్యాయం 19వ వచనంలో, దేవుని కుమారుడు ప్రత్యక్షత వరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచుందంట. మరి దేవుని కుమారులు అంటే ఎవరమ్మా? మనమే. దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకంట సృష్టి మిగుల ఆశతో కనిపెడుతుంది. మరి సృష్టి అంతా మరి దేవునికి లోబడుతుంది. దేవుని బిడ్డలు ఎలా ప్రత్యక్షం అవుతారో కూడా మరి సృష్టి యావత్తు మిగులు ఆశతో ఎదురు చూస్తుందంట. మనమైతే ఏం చూస్తున్నాం? లోక వైపు కష్టాల వైపే చూస్తున్నాం. కానీ క్రీస్తు వైపు మరి దేవుడు మనల్ని ఏ విషయంలో అయినా సరే తలగా నిలబెడతాడు. ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళు ఎంత మాత్రం ఆయన త్రోసివేయడు. మరి దేవుని నమ్ముకుంటే తలగానే ఉంటావని మరి వాక్యం సెలవిస్తున్నా సరే దేవుని మరి వస్తాం కానీ క్రీస్తు విషయంలో అభ్యంతర పడేవారు ఉంటాం. అలాగా మరి పేతురులాగా ఇతరులాగా మనం అభ్యంతరం పడితే మన గుడారానికి ఏ మేలు మరి రాదు. కాబట్టి మేలు జరగాలంటే క్రీస్తు విషయంలో మనం అభ్యంతరం లేకుండా, అయ్యా నువ్వు నా పక్షాన్ని ఉండని దేవుని విషయంలో మనం అడిగితే తప్పక దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంతే తప్ప మరి ఏదో పెదాలతో దేవుడిని స్తుతించేవారుగా హృదయాన్ని దూరంగా ఉంచుకునేవారుగా కాకమ్మ, క్రీస్తు విషయంలో అభ్యంతరాలు లేకుండా మరి దేవుని విషయంలో శ్రమ లేకుండా ఇబ్బంది లేకుండా అయ్యా అన్ని విషయాలు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించు. మరి యెహోషాపాతు మాట అడుగుతాడు కదా, ప్రార్థన చేస్తాడు. మరి యుద్ధం జరిగినప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు, అయ్యా నా శక్తి చాలదు, నా బలం చాలదు, నా దిక్కు నువ్వే అని యెహోషాపాతు ప్రార్థన చేస్తాడు. మనం కూడా దేవుని విషయంలో అవి చేస్తానయ్యా ఇది చేస్తానని మనం ఎంతగానో దేవుని మీద ప్రగంపాలు పలుకుతా ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, మరి అనేక విషయాలు చెప్తా ఉంటాం. కానీ మరి ఏది మనకి జరగదు. కాబట్టి క్రీస్తు విషయంలో విశ్వాసంతో క్రీస్తు వైపు చూస్తే మరి విశ్వాసం విషయంలోనంట మనం స్వస్థులే ఉండాలంట. స్థిరులమై ఉంటేనే మన కార్యాలు జరుగుతాయి. కాబట్టి మరి యెహోషాపాతులాగా దేవుని దగ్గరకు వచ్చాయా, మరి నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను చేయలేకపోతున్నాను, నా బలం చాలట్లేదు, మరి నీలో నేను స్థిరంగా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను, మరి నీ విషయంలో అభ్యంతరాలు పడకుండా
మరి శ్వాసంతో నీ వైపు చూడాలనుకుంటున్నా వాళ్ళ కావట్లేదయ్యా. మరి నాకు సహాయం చేయమని యెహోషాపాతు లాగా నువ్వు అడుగు, తప్పగా దేవుడు కార్యం చేస్తాడు. మరి యెహోషాపాతుకు దేవుడు ఆ యుద్ధంలో జయమిచ్చాడు కాబట్టి యెహోషాపాతు లాగా మనం దేవుని సన్నిధిలో అడగాలి. అయ్యా నీ శక్తి నాకు కావాలి, నీ బలము నాకు కావాలి, దేవుని ఆశ్రయించే వారుగా ఉండు. మరి నా దిక్కు నువ్వేనయ్యా, నా బలము నువ్వే. మరి దావీదు భక్తుడు అలా అంటాడు కదా, నా ఎత్తైన కోట, నా శృంగము, నా బలము, నా ఆశ్రయదుర్గము నువ్వే అని. మరి క్రీస్తు వైపే దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి మరి దేవుడు మరి దావీదుకి శాశ్వతమైన కృప ఇచ్చాడు కాబట్టి యెహోషాపాతు లాగా మనం కూడా దేవుని మీద, దేవుని బలం మీద, దేవుని శక్తి మీద ఆధారపడదాం. పేదరులాగా అయ్యా మరి నేను ఎవరైతే అభ్యంతరపడతారో నేను అభ్యంతరపడినట్లుగా మనం అదే మరి అభ్యంతరాలు పడేవారు మాట్లాడకుండా క్రీస్తు విషయంలో నింద, మరి మోషే గారు ఏమన్నాడు ఆ మాట, క్రీస్తు నింద కోసం అది గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. మన ఈ లోకంలో నిందలో బాధలు వచ్చేసరికి భయపడిపోయి వెళ్ళిపోతాం కాదమ్మా. నింద గొప్ప భాగ్యంగా ఎంచుకో, మరి అభ్యంతర పడకుండా నీ కుటుంబాన్ని మేలు తెచ్చుకో. యెహోషాపాతు లాగా దేవుని వైపు చూడు, దేవుని వైపు చూసి దేవునికి ప్రార్థన చేయి. ఇలాగ యెహోషాపాతు లాగా ప్రార్థన చేయి. అయ్యా మా దిక్కు నువ్వే, నా బలము నువ్వే, నువ్వే నాకు సహాయం చేయాలని దేవుని సన్నిధిలో అడుగు తప్ప. అంతేగాని మరి సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి అభ్యంతరాలు పడకుండా మరి అవి తీరిపోయిన తర్వాత మరి క్రీస్తు నిజమైన దేవుడు అంటాం. అది కాకుండా మళ్ళీ ఏదన్నా రోగం పోయినా సమస్య తీరిపోయిన తర్వాత దేవుడు అంట. అది తీరకపోతే అభ్యంతరాలు పడతా ఉంటాం. అలా కాదమ్మా, క్రీస్తు మీద పూర్తిగా మీరు అనుకోండి. మరి యెషయా ఒక మాట అంటున్నాడు కదా, మరి 26 ఉంటది, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వాడిని పూర్ణ శాంతి గల వానిగా చేస్తానంటున్నాడు కాబట్టి మరి క్రీస్తు మీద ఆనుకుందాం. మరి దేవుని మీద ఆనుకుంటే తప్పగా ఏ శ్రమ లేకుండా మరి దేవుడు మనల్ని నడిపిస్తాడు కాబట్టి అభ్యంతరాలు పెట్టుకోకుండా విశ్వాసంతో యెహోషాపాతు లాగా మన దేవుని వైపు చూద్దాం. యెషయా దేవుని మీద ఆనుకుందాం. పూర్ణ శాంతి గల వానిగా మన కుటుంబాలు నింపుకుందాం అమ్మా. మరి వాక్యం ప్రతి హృదయాలు ఫలించాలని, ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించాలని వాక్యం గురించి చిన్న ప్రార్థన చేసుకుందామా. దయగలిగిన ఆయన, కృపా కనికరం కలిగిన తండ్రి, సర్వాధికారి మీకు వేలాది వందనాలు ప్రభా. అయ్యా అప్పుడు వరకు నాయన కొన్ని మాటలు చెప్పి ఉన్నాను అయ్యా. ఏ రీతిగా నాయన మరి ఈ లోకంలో ప్రభా నాన్న హెచ్కేల్ గ్రంథం ప్రకారము అభ్యంతరాలు పెట్టుకుని నీకు మొరపెడితే అది నాన్న అది సన్నిధి చేరదంటున్నావు ప్రభా. అలా కాకుండా ప్రభా నాయన మేము ఎవరు ఏ శ్రమ అభ్యంతర పడితే వారికే శ్రమ అంటున్నావు ప్రభా. అటువంటి శ్రమ మా కుటుంబాలకు చేసుకునే వారుగా ఉండక ప్రభా, యెహోషాపాతులాగా ప్రభా అయా నీ సన్నిధిలో అడిగే అనుకూలం మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాను తండ్రి. అయా పేదరైతే అయా పైకి చెప్పి ఉన్నాడు, నేను అభ్యంతర పడినప్పుడు ప్రభా అయా నాయన ముమ్మారు నా గురించి నువ్వు అభ్యంతర పడతాను వాక్యం సెలవిచ్చింది ప్రభా. దేవుడు చెప్పినప్పుడు అయా ముమ్మారు నన్ను ఆ రీతిగానే నాయన అభ్యంతర పడ్డాడు ప్రభు. ఈ లోక విషయంలో మేము కూడా నాయన సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నాయన అభ్యంతరాలు కలిగి ఉంటే మాకు మేలు జరగవు ప్రభా. ఎనుసైన వ్యాధులైనా సరే ప్రభా క్రీస్తు వైపే చూస్తే తప్పగా నాయన ఎవరైతే నీ మీద ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి గల వానిగా చేస్తానంటున్నాం. ఆ రీతిగా మా కుటుంబాలని, మా సంఘాన్ని నింపమని, అయ్యా శ్రమ వచ్చినప్పుడు అభ్యంతరాలు పడే, శ్రమ పోయిన తర్వాత అభ్యంతరాలు లేకుండా ఉంటే అయ్యా మేము ఏమేలు చూడం అన్ని విషయాల్లో ప్రభా క్రీస్తు వైపు చూసి నాయన అయ్యా మేలులు పొందుకునే వారు, మా కుటుంబాలు కట్టుకునే వారుగా ఆయత్తపరిచి సహాయం ఇచ్చేయమని, ఈ కొద్ది ప్రార్థన పరమందు చేర్చుకోమని, సంఘ క్షేమం దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా దేవుని పేరిట వందనాలు తల్లి.